सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 24వ అధ్యాయం నిన్నటి తరువాయి. చూడ్డానికి ఇది చాలా చిన్న తత్వం అనిపిస్తుంది. వ్యవహారంలోకి తీసుకొస్తే అది ఎంతో మహత్వమైనదని తెలుస్తుంది. నాలుకతో తీసుకోవడం గురించి, అంటే నోటితో ఏదైనా తినటం గురించి చెప్పబడిన సంగతి కేవలం కొద్ది లక్షణాలతో చెప్పబడినట్లు, నిజానికి ఇది 5 విషయాల గురించే చెప్పబడింది. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్నవారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం సంపాదించే వారికే పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిష్ట న విచేష్టతి తామహు పరమాం గతిం.
యోగాభ్యాసం చేస్తూ చేస్తూ మనసుతో సహా పంచేంద్రియాలు గొప్పగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులని చేయక ఆపేసిన ఆ స్థితిని యోగాభ్యాసంలోని సర్వోత్తమ స్థితి అంటారు. అలా కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లిలో ఈ మంత్రంలో అన్నారు. దాన్ని బాబా ఈ పరిహాస నిమిత్తంతో దృఢంగా బాగా ముద్రింపజేశారు. శబ్ద స్పర్శ రూప గంధం అనే మిగిలిన ఈ 4 విషయాలకు ఈ గోష్ఠితో సంబంధం ఉంది. ఇవి చూపించి ప్రస్తుత కథతో వాటిని మేళవించిన బాబా ఈ వ్యాఖ్యానం ఎంతో ప్రబోధాత్మకం. బాబా అన్నారు, మనసు బుద్ధి మొదలైన ఇంద్రియాలు విషయాలను అనుభవించాలని ఉబలాట పడినప్పుడు భక్తులు మొదట నన్ను స్మరించాలి. అప్పుడు ఆ విషయాలు మెల్లమెల్లగా నాకే అర్పణమైపోతాయి. ఇంద్రియాలు విషయాలు లేకుండా ఉండడం అనేది ఎన్నటికీ సంభవించదు. అయితే వాటిని ఒకవేళ గురు చరణాలు కల్పిస్తే వాటి పట్ల ఆసక్తి సహజంగా తక్కువ అవుతుంది. ఏదైనా ఇచ్చ ఉత్పన్నమైనప్పటికీ దాన్ని నా విషయంలోనే పెట్టుకోవాలి. కోపం వస్తే నాపైనే కోపించాలి. అభిమానం, దురగ్రహం ఇత్యాదులను కూడా భక్తులు నా పాదాలకే సమర్పించాలి. కామ, క్రోధ, అభిమానం మొదలైన వృత్తులు ఒకవేళ తీవ్రంగా చెలరేగి వచ్చినప్పటికీ వాటిని ఒక్క నాకే గురిపెట్టి సూటిగా వదలండి. ఈ ప్రకారంగా క్రమక్రమంగా అలా మనోవృత్తులను శ్రీహరి నశింపజేస్తాడు. కామ, క్రోధ, అభిమానాలనే విషపూరిత త్రికూటాల తరంగాలను గోవిందుడు దూరం చేస్తాడు. అంతేగాక ఈ క్షుబ్ధ మనోవృత్తులు నా స్వరూపంలో లయమవుతాయి, లేదా అవి నా స్వరూపంగానే అయిపోతాయి, నా వద్ద శాంతిస్తాయి. అలా అలవాటైతే మనోవృత్తి తానే శక్తిహీనమవుతుంది. కాలం గడిచే కొద్దీ అది నిర్మూలించబడి మనోవృత్తి శూన్యమవుతుంది. గురువు అన్ని వేళలా దగ్గరే ఉన్నారన్న భావన మనసులో దృఢంగా ఉన్నవారికి విషయాలు ఆ ప్రకారంగా ఎన్నటికీ బాధ కలిగించవు. అలాంటి చక్కని భావన నాటుకున్న చోట సంసార బంధనాలు విడిపోయినట్లు తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ గురువు ప్రకటమైనట్లయితే లేదా విషయాల రూపంతో గురువు స్వయంగా నటించినట్లయితే అప్పుడు విషయానుభవాలను ఎంత స్వల్పంగా తీసుకున్నా అప్పుడు బాబా ఎంతో దగ్గరలో ఉన్నారన్న భావన మూలంగా ఆ విషయాలు అనుభవించడానికి యోగ్యమైనవా అయోగ్యమైనవా అన్న ఆలోచన మనసులో చెలరేగుతుంది. అయోగ్యమైన విషయాలు సహజంగానే అణిగిపోతాయి. వ్యసనపరులైన భక్తుల వ్యసనాలు తొలగిపోయి దృఢాభ్యాసంతో మనసు మూలంలోకి వెళితే సేవింపదగిన విషయాలను అనుభవించడం వారికి ఇష్టమనిపించదు. అప్పుడు వారు విషయాలను ఆధీనంలోకి తీసుకోవడానికి తత్పరులవుతారు. వేదాలు ఈ సమస్త నియమాలకి మూలస్థానం. అందులోని నియమాలను అనుసరించి వారు విషయాలను సేవిస్తారు. విశృంఖలంగా ప్రవర్తించరు. అలా మనసుకి అభ్యాసమైతే విషయాల గురించిన ఆలోచన క్షీణిస్తుంది. గురు భజనలో ప్రీతి ఉత్పన్నమై శుద్ధ జ్ఞానం అనే అంకురం మొలకెత్తుతుంది. తరువాత శుద్ధ జ్ఞానం పెరిగిందంటే దేహబుద్ధి అనే బంధనం తెగిపోతుంది. అప్పుడు అదే బుద్ధి అహం బ్రహ్మలో నేనే బ్రహ్మ అంటే పరమేశ్వరుణ్ణి అన్న ఆలోచనలో మునిగి అనేక రకాలుగా సుఖం ప్రాప్తిస్తుంది. ఈ దేహం క్షణభంగురమే అయినప్పటికీ దానివల్లే పరమ పురుషార్థం సాధ్యమవుతుంది. ప్రత్యక్షంగా మోక్షం కన్నా కూడా శ్రేష్టమైన భక్తి యోగం లభిస్తుంది. నిజమైన భక్తులు భక్తి సుఖం ముందు మోక్షాన్ని సదా తుచ్చంగానే భావిస్తారు. తుకారాం మహారాజ్ అంటాడు, దేవా, నీ మోక్షం ఎంత దుర్లభమైనా అది నీ వద్దే ఉంచుకో. ఆ మాధురిలో నాకు ఆసక్తి లేదు, నాకు భక్తిపైనే ప్రీతి. వేరే అభంగంలో ఆయన భక్తి కోసం దైవాన్ని నన్ను గర్భవాస సౌఖ్యంలో పడయ్యి అని విన్నపం చేసుకుంటాడు. ఏకనాథ్ మహారాజ్ కూడా ఇలా అంటారు, మళ్ళీ మళ్ళీ పుట్టి పండరిపురాన్ని చూస్తాను. 4 పురుషార్థాలకి పైనుంటుంది ఆ 5వ పురుషార్థం మెట్టు. భక్తి యోగానికి సాటి ఏదీ లేదు. భక్తి తరహా అలౌకికంగా ఉంటుంది. గురుసేవతో కృతార్థులైన అంటే జీవితంలో మనం సాధించవలసింది సాధించడం. గురుసేవతో కృతార్థులైన వారికే దానిలోని మర్మం చక్కగా తెలుస్తుంది. వారే పరమార్థాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. గురువు దేవుడు వీరిలో భేదం చూసేవారు మొత్తం భాగవతమంతా చదివినా భగవంతుణ్ణి చూడలేరు. సంపూర్ణంగా రామాయణాన్ని చదివినా రాముడికి సీత ఏమవుతుందో వారికి తెలియదని తెలుసుకోవాలి. కనుక వేరు అన్న భావంతో చూడడం మానేసి గురువు దేవుడు ఒకటే అని తెలుసుకోవాలి. దోషరహితమైన గురుసేవ లభిస్తే అప్పుడు విషయాల పట్ల లాలస సమూలంగా నశిస్తుంది. చిత్తం శుద్ధంగా పాపరహితంగా అవుతుంది. పవిత్రము తేజోమయము అయిన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. మనసులో ప్రభల ఇచ్చగలిగితే అప్పుడు శనగలు తీయటం అనేది బాబా చేతుల పని. అంతేకాదు రెప్పపాటులో ఆయన దానికంటే కూడా విలక్షణమైన లీలను చూపగలరు. లోకంలో ప్రసిద్ధమైన కనికట్టు చేసే గారడివాడు కేవలం కడుపు నింపుకోవడం కోసం ఎముక ముక్క తిప్పి ఆకర్షణతో మోహంలో పడేసే పదార్థాలను సృష్టిస్తాడు.
అయితే సాయినాథులు అలౌకికమైన గారడివారు. ఆయన ఆట ఎంత సమర్థవంతం, మనసు కనిపిస్తే ఒక క్షణంలో లెక్కలేనని శనగలు తీయగలరాయన. అయితే ఈ కథాసారం ఏమిటో మనం విచారిద్దాం. పంచ విషయాల్లో దేన్నైనా సరే బాబా లేకుండా సేవించరాదన్న శిక్షణని మనసుకిస్తే అప్పుడు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ప్రతిసారి సాయి చరణాలే గుర్తొస్తాయి. నియమానుసారం విషయ సేవనం చేయడంపైనే ఉంటుంది లక్ష్యం. శుద్ధ బ్రహ్మ యొక్క సగుణమూర్తి కళ్ళ ఎదుట ఖచ్చితంగా ఉంటుంది. భక్తి, ముక్తి, విరక్తి ఉదయిస్తాయి. పరమశ్రేష్టమైన అవస్థ అంటే మోక్ష ప్రాప్తి అవుతుంది. అనురాగ కాంతి కిరణాలను మానవాళిపై విసిరే బాబా రూపాన్ని కళ్ళతో చూస్తే సంసారంలోని ఇచ్ఛా వాసనలు నశించిపోతాయి. ఐహిక సుఖాల స్పృహ అస్తమించి మనసుకు తృప్తి లభిస్తుంది. ఓవిలను గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తురావు, కానీ తిరగల ముందు విసరడానికి కూర్చున్నప్పుడు గుర్తొస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఓవిలను గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తుకు రావు, కానీ తిరగలి ముందు విసరడానికి కూర్చున్నప్పుడు అవి గుర్తుకొస్తాయి. అలాగే శనగ గింజలు అంటే శనగల తమాషా చెప్తూ ఉంటే సుధాముడి కథ గుర్తొచ్చింది. బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధాముడు విద్యాభ్యాసం కోసం గురువు సాందీపుని ఆశ్రమంలో ఉన్నప్పుడు కృష్ణ బలరాములను అరణ్యంలోంచి కట్టెలు కొట్టుకురావడం కోసం పంపించారు. గురుపత్ని ఆజ్ఞతో కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి బయలుదేరారు. ఆమె వారి వెనుక సుధాముని పంపింది. అతనికి గురుపత్ని శనగలిచ్చి అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఆకలేస్తుంది, అప్పుడు ఈ శనగలు ముగ్గురు తినండి అని చెప్పింది. తరువాత అరణ్యంలో కృష్ణుడు సుధాముని కలిసినప్పుడు అతనితో అన్నా దాహమేస్తుంది అన్నాడు. అయితే సుధాముడు శనగల గురించి మాట్లాడలేదు. పైగా కృష్ణుడితో ఏమన్నాడో వినండి. పరగడుపున కడుపులో ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగకూడదు, కొంచెం విశ్రాంతి తీసుకో, అప్పుడు నీళ్లు తాగదువు గాని. అప్పుడు సుధాముడు ఈ శనగలు తిను అని అనలేదు. తర్వాత కృష్ణుడు సుధాముని తొడ మీద విశ్రాంతి కోసం ఒరిగాడు. అప్పుడు కృష్ణుడి కళ్ళు మూతలు పడడం చూసి సుధాముడు శనగలు తినడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు మేలుకొని ఇలా అన్నాడు, అన్నా ఏమిటి తింటున్నావు, ఏమిటో చప్పుడు అవుతుందే. అప్పుడు సుధాముడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఇక్కడ తినడానికేముంది, చలికి పళ్ళు టకటకమంటున్నాయి. నోటితో విష్ణు సహస్రనామం కూడా స్పష్టంగా ఉచ్చరించలేకపోతున్నాను. సుధాముడిచ్చిన సమాధానం విని సర్వానికి సాక్షి అయిన పరాత్పరుడు కృష్ణుడిలా అన్నాడు, అవును నిజమే, నాకు కూడా అలాంటి కలే వచ్చింది. ఒకరి వస్తువు మరొకరు తింటూ ఉంటే అతన్ని మొదటివాడు ఏమిట్రా తింటున్నావని అడిగాడు. దానికి అతను సమాధానం ఇచ్చాడు, తినడానికి ఏముంది, మట్టి. దానికి వాగ్దేవత తదాస్తు అంది. అరే ఇది స్వప్నమే కదా అన్నా, నన్ను వదిలేసి నీవెప్పుడూ ఏమీ తినవు కదా, ఏం తింటున్నావు అన్న ప్రశ్న కూడా నేను స్వప్నంలో ఉండే అడిగాను. పూర్వాశ్రమంలో సుధాముడికి కృష్ణుడి లీల తెలిసి ఉంటే అతని వల్ల ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు, దాని పరిణామాన్ని అనుభవించవలసి ఉండేది కాదు. ఆ పరిణామం మాత్రం సాధారణమైందా ఏమిటి? 18 విశ్వాల్లో అత్యంత దారిద్రాన్ని అతను అనుభవించవలసి వచ్చింది. కనుక ఒంటరిగా తినేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మునికి స్నేహితుడైన సుధాముని లాంటి భక్తుడు నీతిని కొంచెం పక్కకి తప్పడం వల్ల, సదాచార నియమాన్ని కొద్ది ప్రమాణంలో ఉల్లంఘించడం వల్ల
అతను సంసారంలో తీవ్రమైన దెబ్బతిన్నాడు. కానీ అదే సుధాముడు ఆ తరువాత తన భార్య కష్టార్జితంతో లభించిన పిడికెడు అటుకులను కృష్ణుడికి ప్రేమతో అర్పించడంతో కృష్ణుడు ప్రసన్నచిత్తుడై అతన్ని ఐశ్వర్యంతో తృప్తిపరిచారు. సరే, ఇప్పుడు బోధను కలిగించే మరో విషయాన్ని చెప్తాను. మొదట అది పరిహాసం వల్ల కలిగే ఆనందంతో సుఖాన్ని ఇస్తుంది. తరువాత చివరగా అది ముఖ్యంగా ఉపదేశాన్ని ఇస్తుంది. కొందరికి పారమార్థిక ఉపదేశం ఇష్టమవుతుంది, కొందరు తర్కం యొక్క యుక్తివాదాన్ని ఇష్టపడతారు. అయితే కొందరికి హాస్య పరిహాసాలు బాగుంటాయి. మొత్తానికి అందరికీ ఆనందంలో మునకలు వెయ్యాలన్న కోరిక ఉంటుంది. ఈ విషయంలో కూడా ఒక హాస్యమే ఉంది. ఒక ఆమె ఒక వ్యక్తి ముందు పట్టారు. దాంతో సాయి దర్బార్లో ఓ పోట్లాట జరిగింది. అయితే ఏ రకమైన కలంకము అంటకుండా అది సమసిపోయింది. ఈ కథ కూడా గొప్ప రసభరితమైంది, శ్రోతలని గొప్ప ఆనందంలో ముంచేస్తుంది. భక్తులు ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది. భక్తుడు దామోదర ఘనశ్యామ్ ఇంటి పేరు బాపరే, కానీ అన్నా చించనీకర్ అనే పేరు ప్రచారంలో ఉండేది. అతనికి బాబా మీద అపరిమితమైన ప్రేమ. అతని స్వభావం కలహపూరితంగా, కఠినంగా, మొరటుగా ఉండేది. అతను ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. అది యోగ్యం కానీ అయోగ్యం కానీ అతను స్పష్టంగా, బాహటంగా, ఏమాత్రము మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడేవాడు. దాని పరిణామం హితకరమైనదా అహితకరమైనదా అని పట్టించుకునేవాడు కాదు. అన్న స్వభావం ఎంత కఠినమో అంతనంత సజ్జనుడు, సత్వగుణం కలవాడు. అతని తల మీద గుళ్ళతో నిండి పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీ ఉందా అన్నట్లు ఉండేది. దాని చెవిలో ప్రేలుడు పదార్థాన్ని పెట్టగానే వెంటనే మంటలు చెలరేగేవి. ఏ పనైనా సరే అతను హడావిడిగా చేస్తూ ఉండేవాడు. అందులో వాయిదా వేయడం అనేది ఉండేది కాదు. ఎవరినీ లక్ష్యం చేసేవాడు కాదు. అందరితో నిర్మోహటకంగా వ్యవహరించేవాడు. ఎప్పుడైనా నిప్పుని చేత్తో పట్టుకోవచ్చునేమో కానీ అన్నా మాత్రం అంతకన్నా ఎక్కువగా మండిపడుతూ ఉండేవాడు. అలా ఉన్నప్పటికీ అతని స్వభావం ఎంతో నిష్కపటంగా ఉండేది. అందుకే సాయిబాబాకి అతనంటే ఎంతో ప్రేమ. సరే, అలాగే ఓ రోజు మధ్యాహ్నం మసీదులో కిటకిటలాడే దర్బారులో బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై పెట్టి కూర్చొని ఉన్నారు. బాబా తటస్థంగా కూర్చొని ఉన్నారు. ఎవరికీ తెలియకుండా భక్తుల్లో కలహాలు రగిల్చి, వారి అలకలు కోపతాపాలు తీర్చి, చివరికి ఇరువైపులా వారికి నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు బాబా. కొందరు భక్తులు బాబా పక్కటెముకలు నొక్కేవారు, కొందరు ఆయన పాదాలను శుతిమెత్తంగా నొక్కేవారు, కొందరు వీపు, కడుపు నొక్కుతూ బాబాకి నానా రకాల సేవలు చేస్తూ ఉండేవారు. బాబా బాల బ్రహ్మచారి, ఊర్ధ్వ రేతస్కులు అంటే మరణ పర్యంతము స్త్రీ సంఘం చేయని నియమం పెట్టుకున్నా, లేదా మారుతిలాగా వీర్యం ఎప్పుడు స్థలనం కాకుండా నిరంతరం పైనే ఉన్నటువంటి వారు, శుద్ధాచార కలవారు, పురుషులను స్త్రీలను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న కటకటాల బయట ముందుకి వంగి బాబా ఎడమ చేతిని నొక్కుతున్నాడు. కుడివైపు పరిస్థితి ఎలా ఉందో ప్రశాంత చిత్తంతో వినండి. ఇక్కడ బాబా చరణాలలో అనన్య భక్తి ఉన్న ఓ స్త్రీ ఉంది. ఆమెను బాబా ఆయి అని పిలిచేవారు. ఇతరులు ఆమెని మౌషి అంటే బాబాయి లేక పిన్ని అనేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి, ఇంటి పేరు కౌజల్గి. ఆమెకు సాయి చరణాలలో చెప్పలేనంత గౌరవభావం ఉండేది. అన్న వయసు 50 దాటి ఉంటుంది. బోసినోరు మౌసిబాయి కూడా వయసు పైబడిన ఆవిడే. వీళ్ళిద్దరి మధ్య ఓ గొడవ వచ్చి పడింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. మౌసిబాయి వితంతువు. బాబా కడుపుని చంకల కింద రెండు పక్కల నొక్కుతూ ఉంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలబెట్టలేక రొప్పుతున్నారు. మౌసిబాయి మనసు నిర్మలమైనది. సాయిబాబా సేవ చేయడానికి ఆమె తన శక్తినంతా ఖర్చు పెట్టింది. రెండు చేతులు కలిపి బాబా కడుపుని ఆమె మర్దన చేయసాగింది. వెనుక వీపు నుంచి ముందు పొట్ట వరకు బాబాని రెండు చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లు ఆమె మర్దన చేయసాగింది. బాబా కూడా ఆ ఊ అనటం లేదు. తమకేమీ బాధ లేనట్లు ఉన్నారు. ఆ నొక్కటం కూడా
చాలా విలక్షణ పద్ధతిలో ఉంది. వీపుకి కడుపు అంటుకుపోతుంది. ఇదంతా మౌసీబాయికి బాబా మీదున్న ప్రేమే. అయినప్పటికీ చూసేవారి మనసుల్లో మాత్రం బాబా శరీరానికి ఏ బాధ కలుగుతుందో అనిపించి దయే కలిగింది. అయితే తమ మీదున్న ఆ నిష్కపట ప్రేమను చూసి బాబా కూడా భక్తులు తమను నిరంతరం గుర్తుంచుకొని వారు శ్రేయస్సు కలగాలని ఈ అనుపమ సేవను స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సహవాసం లభించడానికి మనదేమంత గొప్ప తపశ్చర్య అని. అయితే సాయి దీనులను నిస్సంశయంగా ప్రేమించేవారు. ఆయన భక్తులను ఉపేక్షించారు. ఆమె ఆ ఒత్తడంలో ఎంతటి నేర్పు. బాబా కింద పైన కదిలిపోతున్నారు. మౌసీబాయి కూడా అలాగే ఊగిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన సేవా పద్ధతి. అన్న ముందుకు వంగిపోయి ఉన్నాడు, కానీ కదలటం లేదు. ఆ స్త్రీ తన సేవలో ఎంతో లీనమై ఉంది. అందువల్ల ఆమె ముఖం కిందికి మీదకి కదులుతుంది. అప్పుడేం జరిగిందో చూడండి. సాయి సేవ అనే ఆనందంలో కడుపు మర్దిస్తూ పైకి కిందికి కదులుతున్నప్పుడు ఈ స్త్రీ ముఖం అన్న ముఖం ఎదురుగా వచ్చింది. సమయం చూసి అసలే గొప్ప హాస్య స్ఫోరకం కల మౌసీబాయి ఇలా అంది, ఏమిటి అన్నా ఈ సరసం? నన్ను ముద్దివ్వమంటున్నావా? తల నెరిసిపోయినా నీకు నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గనిపించటం లేదా? మౌసీబాయి అలా అనగానే అన్న తన చొక్కా చేతిని పైకి ముడుచుకొని, నేనెంత ముసలివాణ్ణైనా మరి అంత మూర్ఖుణ్ణి పిచ్చివాణ్ణా? నువ్వే మొహంలో మొహం పెట్టి నాతో కయ్యానికి తయారయ్యావు. బాబాకి ఇద్దరి పట్ల మనసులో ప్రేమ ఉంది. వాళ్ళ తగులాడుకోవడం చూసి ఇద్దరిని శాంతింపచేయడానికి ఆయన ఒక మంచి యుక్తి చేశారు. ఆయన ప్రేమగా ఇలా అన్నారు, అరే అన్న, ఊరికే ఎందుకలా గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో తప్పేముందిరా? అది విని ఇద్దరు తమ మనసుల్లో సిగ్గుపడ్డారు. పరిహాసపు మాటలు తమ వద్దే ఉండిపోయాయి. ప్రేమపూర్వకమైన హాస్యము ఊవితెన ఎగిసింది. పరిహాసం అందరికీ ఇష్టమే. చూడబోతే ఇది చాలా చిన్న విషయం, కానీ మర్మాన్ని తెలుసుకున్న శ్రోతలు దీని మాధురిని రుచి చూస్తారు. అప్పుడు వారికి బాబా అనేక రకాల పద్ధతులతో భక్తులను వారి వారి స్థానాలలో మౌనంగా ఎలా కూర్చోపెట్టేవారో తెలుస్తుంది. అమ్మకి పిల్లలపై ఉండే ప్రీతి లాంటి ప్రేమ భావన ఈ ఇద్దరిలో ఉండి ఉంటే ఈ కలహం అసలు ఉండేది కాదు. క్రోధ భావన కలిగేది కాదు. కొరడాతో కొడితే తీవ్రంగా నవ్వు రావడం, పూలని వర్షిస్తే బాగా ఏడుపు రావడం, మనసులో పెళ్ళుబీకే శోక ఆనంద తరంగాలు మనోకల్పం మీద లేదా తెలివి మీద ఆధారపడి ఉంటాయి. ఆ అనుభవం ఎవరికీ రాలేదు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరైన సమయానికి ఆయన యోగ్యంగా మాట్లాడుతారు. దానివల్ల వినేవాడి మనసు శాంతిస్తుంది. దాని నుంచి వాళ్ళు బోధను స్వీకరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। అలాగే ఒకసారి మౌషీబాయి బాబా కడుపును మర్దన చేస్తుంటే ఆ తీవ్రతను చూసి ఒక పరమభక్తుడు మనసులో కనికిరం, దయా, చింత కలిగి అతనిలా అన్నాడు, అమ్మా దయచూపు, ఇదే నా దేహాన్ని మర్దన చేసే పద్ధతి. హృదయంలో కొద్దిగా దయచూపు, బాబా నరాలు తిరిగిపోగలవు. ఈ మాటలు చెవిలు పడగానే బాబా తమ నోట్లో నుంచి లేచి చేత్తో తమ సటకా ఎత్తి దాంతో భూమి మీద గట్టిగా కొట్టారు. బాబా కోపం పట్టరానంతగా అయింది. మండే అగ్ని కణాల్లా మెరిసే ఆయన కళ్ళు గుండ్రంగా తిరుగుతుంటే ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? చీకట్లే మెరిసే మార్జాలనైనాలాగా బాబా కళ్ళు పగటివేళ మెరవసాగాయి. ఆ కళ్ళల్లోని జ్వాలతో అప్పుడు సకల సృష్టి దగ్ధమైపోతుందన్నట్లు అనిపించింది. అప్పుడు ఆయన సటకా ఒక కొనను 2 చేతులతో పట్టుకుని తన కడుపులోనికి లోతుగా గుచ్చి రెండవ చివరిని స్తంభానికి ఆనించి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. సటకా 1.25 అడుగుల పొడవు ఉంటుంది. అది పూర్తిగా కడుపులోకి పోయి కడుపు పగిలిపోయి బాబా ప్రాణానికే ముప్పు వస్తుందా అనిపించింది. స్తంభం పూర్తిగా భూమిలోకి ఉంది. అదేం కదులుతుంది? బాబాయే దాన్ని దగ్గరగా జరుగుతూ పోయారు. ఆయన స్తంభాన్ని దృఢంగా పట్టుకున్నారు. చూసేవాళ్ళు మాత్రం నోళ్లు వెళ్ళబెట్టారు.
ఇప్పుడు కడుపు పగిలిపోతుందని ముక్కు మీద వేలేసుకున్నారు. బాబోయ్, ఎంత అసంభవం ఈ సందర్భం! ఎంత భయంకర సంకటం వచ్చి పడింది! ఈ అనర్థానికి ఏది ఉపాయం అని ఆ ప్రకారంగా లోకులు చింతించసాగారు. ఈ పిన్ని వల్ల ఎంత కష్టం వచ్చి పడింది. కానీ భక్తులకు అధీనంగా ఉండటం బాబా నియమం కదా. ఎప్పుడైనా ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా సేవ అయోగ్యమైనదని అన్నా లేదా సేవ చేసేదాన్ని ఏమైనా అన్నా బాబాకి ఇష్టం ఉండేది కాదు. ఆ ప్రేమిక భక్తుడి మనస్సుకు బాబాకి బాధ కలగరాదని అనిపించి మౌషీబాయికి ఏదో సూచన ఇస్తే దాని పరిణామం ఇలా ఎందుకు అవ్వాలి? సరే, అప్పుడు దేవుడికి కరుణ కలిగింది. సాయిబాబా మనసులో శాంతి అంకురం తొడిగింది. ఆ భయంకరమైన ఆలోచనను వదిలి ఆయన తమ ఆసనం మీదకి వచ్చి కూర్చున్నారు. బాబా మీద ప్రేమ ఉన్న భక్తులు బాబా కరుకు స్వభావాన్ని చూసి తమని తాము సరిదిద్దుకున్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించాలో బాగా నేర్చుకున్నారు. అప్పటి నుంచి సేవ చేసే వారి మార్గానికి అడ్డుకోరాదని, ఎవరి మనసుకు తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయంగా శక్తిమంతులు. సేవ చేసేటప్పుడు ఎవరిని అడ్డు పెట్టాలో, ఎవరిపై కృప చూపి వారిని మనసారా సేవ చేయనివ్వాలో ఆయనకి బాగా తెలుసు. సేవ చేసేవారి గుణగణాలు ఎందుకు చూడాలి? ఒకరి సేవ సాయిబాబాకి సుఖదాయకం అనిపిస్తుంది, మరొకరిది తీవ్ర వేదన కలిగిస్తుంది లేదా బాధిస్తుంది అని అనిపించటం మన బుద్ధి యొక్క భావన తరంగమే కదా. నిజమైన పద్ధతి ఎవరికీ తెలియదు కదా. సరే, ఇప్పుడిక ఈ హాస్య వినోదాలు చాలు. తీసుకునేవారు దీని నుంచి బోధన తీసుకుంటారు. సాయి కథారుచిని, అది గోపాలించే సుగంధ పరిమళాలను భ్రమరరూప భక్తులు హేమాద్మంతు సాయి చరణాల్లో లీనమైన వాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా శ్రేష్టమైనది. కరుణాసాగరులైన సాయిబాబా భక్త దామోదరుని ఇచ్చ నెరవేరుస్తారు. అది కూడా ఒక చమత్కారం. దామోదర్ సంకటాలతో బాధపడిపోయాడు. అతన్ని తమ ఎదుటకు పిలిపించుకుని మనస్సులో అస్వస్థతను బాబా నివారిస్తారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషుల సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమాద్మంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వినోద విలసితం అనే పేరు గల 24వ అధ్యాయం ముగిసింది. ఈ అధ్యాయంలో సాయిబాబా 24వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబా వినోద వృత్తి గురించి 2 అత్యుత్తమ ఉదాహరణలు వచ్చాయి. సాయిబాబా వినోదానికి నిలయం. చిన్నతనం నుంచి ఆయనకి వినోదం లేదా పరిహాసాలంటే చాలా ఇష్టం. హేమాద్మంతు మొదట 4వ అధ్యాయం 130 ఓవిలో పరిహాసాలాడే ఆ పిల్లవాడు ఏదో ఒక కథ చెప్పారని చెప్పే ఉన్నారు కదా. ద్వారకామాయిలో మహల్సాపతి తాత్యా పాటిల్ రాత్రిపూట పడుకోవటానికి వచ్చేవారు. వారితో బాబా ఎప్పుడూ ఉత్తుత్తిగా పోట్లాడేవారు. వాళ్ళు ముగ్గురు తమ కాళ్ళను ఒకచోట పెట్టి తలను 3 వైపులా పెట్టి నిద్రించేవారు. అప్పుడప్పుడు బాబా అకస్మాత్తుగా లేచి ఒకరి పాదాలు మరొకరి ఛాతి మీద, మరొకరి పాదాలు ఇంకొకరి ఛాతి కింద, ఎవరి పాదాలు తెచ్చి తమ దేహం మీద పెట్టేవారు. పొద్దున్నే లేవగానే ఇలా ఎవరు చేశారు అని వారిలో వారు అనుకునేవారు. అప్పుడు బాబా పకపకా విరగబడి నవ్వేవారు. ఎప్పుడైనా తాత్యా గురు పెడితే బాబా లేచి అతని బోర్ల వెల్లికల ఇలా అటు ఇటు తిప్పి అతని తల నొక్కేవారు. తరువాత మహల్సాపతి సాయం తీసుకుని అతని గట్టిగా పట్టుకుని అతని వీపు మీద కూడా మర్దన చేసేవారు. బాబా తాత్యాలు మామ మేనల్లులా వ్యవహరించేవారు. దానివల్ల తాత్యాతో బాబా కొంటెగా వ్యవహరించేవారు. అతనికి చక్కలి గింతలు పెట్టడం, అతనితో కుప్పల కుప్ప ఆడటం, కుస్తీ పట్టడం లాంటి చిలిపి వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవి. అదేవిధంగా 36వ అధ్యాయంలో తన గారాబు భక్తుడిని బాబా బుగ్గగిల్లడం అయితే మనందరికీ తెలిసిందే. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కథలు చెప్పేటప్పుడు, రోగం నయం చేస్తున్నప్పుడు, ఉపదేశం చేస్తున్నప్పుడు కూడా బాబా నిరంతరం దరహాస చంద్రికలు వెదజల్లుతూ పరిహాసాలు చేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. వారితో బాబా అనేవారు, సంసారంలో దుఃఖాలు కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం ఊరికే ఏడుస్తూ మొహం మార్చుకుని చింతాగ్రస్తులమై మరింత దుఃఖాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఖచ్చితమైన బాధపడకూడదు, కించిత్తైనా బాధపడకూడదు. సదా ఆనందభరితంగా ఉండాలి. మరణ పర్యంతము చింత పెట్టుకోరాదు అనేదే బాబా నిత్యము ఇచ్చే ఉపదేశం. బాబా వినోదం నిజంగా అలౌకికమైనది. అభినయంతో పాటు చిలిపిగా మందహాసాలొలికిస్తూ ఆయన ఎంతో యోగ్యమైన పదజాలంతో సందర్భోచితంగా ఎంతో చక్కటి వినోదం చేసేవారంటే భక్తులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. సామాన్యంగా తమని హాస్యాలు పట్టించడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ బాబా పరిహాసాలు ప్రేమ తొణికిసలాడుతూ ఏదో రకమైన శిక్షణనిచ్చేందుకు ఉద్దేశింపబడటంతో భక్తులకు అవి ఎంతగానో నచ్చేవి. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతుని శనగల మీద హాస్యం పట్టించి ఒంటరిగా తినడం మంచిది కాదు అని చెప్పి బాబా ఆయనకే కాదు అక్కడున్న భక్తులందరికీ కూడా ఎంతో గొప్ప తత్వాన్ని నేర్పించారు. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్న వారికి పారమార్థిక లాభం కలుగదు. విషయాలపై ఆధిపత్యం వహించి వారికి పరమార్థం దాసురాలైపోతుంది. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా అన్న కఠోపనిషత్తు 2వ అధ్యాయంలోని 3వ మంత్రాన్ని బాబా ఈ వినోద నిమిత్తంతో ఇంకా బాగా ముద్రింపజేశారు. అలాగే అన్నా చించునీకర్ మావిసీబాయిల కలహాన్ని బాబా తల్లిని ముద్దు పెట్టుకోవటం అనుచితమని ఎందుకనుకుంటున్నావు అని పరిహాసంగా మాట్లాడి అందరినీ నవ్వించి తొలగించారు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరిగ్గా సమయానికి తగ్గట్లు ఆయన మాట్లాడతారు. దానివల్ల వినేవాడి మనస్సుపై శాంతి జల్లు కురుస్తుంది. దాని నుంచి వారు బోధన స్వీకరిస్తారు. సారాంశం, బాబా వినోదం శ్రోతలకు కేవలం మనోరంజకంగా ఉండడమే కాక దానిలో అందరికీ హితకరమైన బోధే ఉండేది. కనుక బాబా నుంచి అనుభవాలను పొందిన భక్తులు ఆయన మాటలను కేవలం వినోదమని వదిలేయకుండా వారి మనసుకిలా నిశ్చయం కలిగేది. సాయిబాబా వాణిలో వినోదం ఉండని లేకపోని అది ఎప్పుడూ వ్యర్థమవదు. బాబా మాట్లాడే ప్రతి ఒక్క అక్షరంలోనూ అర్థమనే భాండారమే ఉంటుంది. 25వ అధ్యాయము భక్త అభీష్ట సంపాదనం. భక్తులకు వారి మనోవాంఛితాలను శ్రేయస్సును ప్రాప్తింపచేయటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతలకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. కరుణామృత సాగరులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారమే, పరబ్రహ్మమే అయిన ఆయన మహాయోగీశ్వరులు. ఆయనకి సాష్టాంగ నమస్కారాలు. ఓ సంతలలామ, మంగళధామ, ఆత్మారామ, సాయినాథ మీకు జయకారాలు. ఓ భక్త విశ్రామ, పూర్ణకామ, సాయి సమర్థ నీకు నమస్కారం. గడిచిన అధ్యాయంలో సాయిబాబా హాస్య వినోదాలు వర్ణించబడ్డాయి. భక్తుల భావ పరిష్వంగంలో ఉండే సాయి భక్తులపై సదా ఆనందామృతాన్ని అలవోకగా వర్ణించేవారు.
ఆయన మూర్తీభవించిన కారుణ్యమే. భక్తులు మాత్రం గుండెల నిండా అనన్యంగా భక్తిభావాన్ని శ్రద్ధను పెట్టుకొని ఉండాలంతే. ఇక వారు కోరుకున్న వస్తువులకి కొరత అనేది కలలో కూడా ఉండదు. సద్గురువు అంటే స్వయంగా నేనే అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి భాగవతంలో చెప్పే ఉన్నారు. ఆయన మీద విశ్వాసం పెట్టుకోవటాన్నే అనన్య భక్తి అంటారు. శ్రీ సాయి చరిత్ర వ్రాయాలని నా మనసులోని కోరిక కలిగింది. సాయి అద్భుతంగా శ్రవణానందకరమైన లీలలను నా చేత వ్రాయింపచేసి నన్ను నిశ్చింతగా ఉంచారు. అలాగే అర్హత లేకపోయినా, శాస్త్రజ్ఞానంలో నైపుణ్యం లేకపోయినా, పామరుణ్ణైన నాకు స్ఫూర్తిని కలిగించారు. తన భక్తులకు ప్రబోధించడానికి నా చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారు. లీలలను సేకరించి పెట్టు అని నాలాంటి అజ్ఞానికి ఆజ్ఞ లభించినప్పుడే నా ముందు నా మందబుద్ధికి ధైర్యము, జ్ఞానము అనే సంపద కలిగింది. ఉత్తమ గుణాలతో అలరారే సాయి తమ భక్తులను ఉద్ధరించటానికి తమ కథలను తామే సేకరింప చేస్తారని అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అలా కాకపోతే మరి ఈ వాణితో లీలలను వ్రాయగలిగే సాహసం నేను చేయగలిగేవాణ్ణా? ఈ చరిత్రామృత రసవాహిని అంటే మహాత్ముల చరణ ప్రసాదం అనే పాయసమే. ఉడికించిన అన్నంలో పాలు, చక్కెర మొదలైనవి వేసి తయారు చేసిన పరమాన్నం. ఈ సాయి చరిత్ర అంటే భక్తుల కోసం ఏర్పరిచిన సాయి కథలనే అమృతపు చలివేంద్రమే. దాన్ని వారు ఇష్టమొచ్చినంతగా త్రాగి సాయి కృపతో సంసారమనే బడబానలపు తాపాన్ని నివారించుకోవాలి. ఇది చరిత్ర కాదు, సోమకాంత చంద్రమణి. దాని మీద చంద్రకిరణాలు పడితే దానికి చెమటలు పోస్తాయని అంటారు. అందులో నుంచి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबूजी की जय. అందులో నుంచి సాయి కథ అనే చంద్రామృతం నిరంతరం స్రవిస్తుంటుంది. దప్పిక సాయి కథ వినాలన్న తీవ్ర ఇచ్ఛతో వ్యాకులం చెందిన చకోరాలనే భక్తులు దాన్ని మనసారా త్రాగి తృప్తి చెందుదురుగాక. ఇప్పుడు మనసుల్లో ప్రేమను నింపుకొన్న శ్రోతలారా, కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను నాశనం చేసే సాయి పవిత్ర కథలను సంకోచం పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో వినండి. సాయిబాబా మీద ఒకసారి అనన్య శ్రద్ధ ఏర్పడిందంటే అది ఆ భక్తుల సమస్త అనర్థాలను అంతం చేసి కష్టాల కడలిని దాటించి వారు కోరిన కోర్కెలను ఈడేరుస్తుంది. దీనికి సంబంధించి ఓ కథుంది. అది సాయికి తమ భక్తుల పట్ల గల వాత్సల్యాన్ని దర్శింపచేస్తుంది. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారి మనసుల్లో ఆనందం ఆకాశపుటంచులు తాకుతుంది. కాబట్టి శ్రోతలారా, ఈ వినూత్నమైన కథను మనసు పెట్టి వినండి. అప్పుడు గురుమాత ఎంత దయామృత సాగరమో అనుభవంలోకొస్తుంది. ఈ కథ చాలా చిన్నదే అయినప్పటికీ దీని తాత్పర్యం నుంచి లభించే బోధ వల్ల కథ ఎంతో బాగుంటుంది. ఓ క్షణం పాటు శ్రద్ధ పెట్టండి. అప్పుడు మీ సంకటాలన్నీ టక్కున పక్కకి తప్పుకొంటాయి. OV 1-17.
అహ్మద్నగర్లో దాము అన్న అనే పేరు గల ఓ గాజుల వ్యాపారి ధనంతోనూ సుఖంతోనూ అలరారేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ఆసక్తి కలిగింది. ఆ శ్రేష్ఠ భక్తుని కథ వింటే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి భక్తులను రక్షించే విషయంలో ఉన్న తత్పరణ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరము జరిగే శ్రీరామనవమి ఉత్సవ సమయంలో 2 అతిపెద్ద కొత్త జెండాలను షిరిడీ గ్రామంలో ఊరేగిస్తారు. ఇది లోకంలో అందరికీ తెలుసు. అందులో ఒకటి నానాసాహెబ్ నిమోన్కర్ దయతో, రెండవది దాము అన్నాది. అలా ఎన్నో సంవత్సరాలుగా భక్తితోనూ ప్రేమతోనూ పెట్టుకున్న నియమం ఆగకుండా నడుస్తోంది. దాము అన్నాకి 2 భార్యలు, కానీ సంతతి మాత్రం లేదు. తరువాత సాయిబాబా ఆశీస్సులతో వారికి పుత్రులు కలిగారు. ఆ పుత్రుడి నిమిత్తం దాము అన్న రామనవమి ఉత్సవానికి జెండాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జెండాల ఊరేగింపు జరగడం ప్రారంభమైంది. ఆ ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ కొండీబా అనే వడ్రంగి ఇంట్లో జరిగేవి. అక్కడ నుండి వాద్యఘోషతో ఈ జెండాలు గ్రామంలో ఊరేగిస్తారు. అప్పుడు పొడుగైన ఆ జెండాలు మసీదు 2 వైపులా కట్టేవారు. ఆ ప్రకారంగా గొప్ప సమారంభంతో ఆ ఉత్తమ మహోత్సవం ప్రతి సంవత్సరము జరుగుతోంది. అలాగే అక్కడికి వచ్చే ఫకీర్లకి, భిక్షగాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి దాము షావుకారు రామనవమిని నియమంగా చేసేవాడు. ఆ దాము అన్న కథను శ్రోతల కోసం వర్ణిస్తాను. దాన్ని శ్రద్ధగా వింటే సాయిబాబా సామర్థ్యం వారికి తెలుస్తుంది. ఓవి 18 నుండి 27 వరకు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय. బొంబాయిలో ఉన్న దాము అన్న మిత్రుడు అతనికో లేఖ రాశాడు. మనం బాహాటంగా స్పష్టంగా 2 లక్షల లాభం కలిగే అతి లాభకరమైన వ్యాపారం చేద్దాం. మనమిద్దరం అందులో భాగస్థులుగా ఉందాం. మనిద్దరం చెరొక 1 లక్ష సంపాదించుకుందాం. వెంటనే ఉత్తరం రాయి. ఈ వ్యాపారం ఎంతో నిఖార్సైంది. ఈ విషయంలో ఎలాంటి భయమూ అవసరం లేదు. ఈసారి ప్రత్తి కొందాం. వెంటనే దాని ధర పెరుగుతుంది. సరైన సమయంలో క్రయ విక్రయాలు చేయకపోతే ఆ తర్వాత మనం పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఆ అవకాశాన్ని ఊరికే పోనీయకూడదని అన్నా మనసుకు ఆతృత కలిగింది. అతనికి ఆ మిత్రుడిపై మంచి విశ్వాసం ఉంది. కానీ నిశ్చితమైన ఆలోచన లేకపోవడం వల్ల వ్యాపారం చెయ్యాలా వద్దా అని అన్నా మనసుకు చింత పట్టుకుంది. దేవా, ఇదేమవుతుంది, ఎలా అవుతుంది, ఇదే అతని మనసులో సంశయం. దాము అన్నా సాయి గురువుకి శిష్యుడు. అతడు బాబాకి ఇలా ఉత్తరం రాశాడు. మాకు స్వతంత్ర బుద్ధి లేదు. మీరే మా రక్షకులు. నాకు ఈ వ్యాపారం చేయాలనిపిస్తోంది. కానీ దానితో నాకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో దయచేసి చెప్పండి. లేఖ మాధవరావుకి పంపించి దానిలో మాధవరావు ఇలా అడిగాడు. దీన్ని బాబాకు చదివి వినిపించి ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు తెలియచెప్పండి. నాకైతే ఈ వ్యవహారం బాగున్నట్లు అనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం 3-3:30 గంటల మధ్య ఆ పత్రం మాధవరావు చేతిలో పడింది. అతడు దాన్ని మసీదుకి తీసుకెళ్లి బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు బాబా, ఏంటి శ్యామా, ఎందుకు ఆ హడావుడి, ఎందుకు ఈ కాగితం పాదాలపై పెట్టావు అని అడిగాడు. శ్యామ, బాబా, నగర్లో ఉండే దాము షావుకారు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు అన్నాడు. బాబా, ఏమిటి, ఏం రాశాడు, ఏం పథకం వేస్తున్నాడు? అతడు ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. దైవమిచ్చింది అతనికి చాలినట్లు లేదు. సరే, అతను ఉత్తరం చదువు అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. బాబా, ఇది నిజంగా దాము అన్న అక్షరాల మీరన్నట్లే రాశాడు. దేవా, మీరిక్కడ హాయిగా కూర్చుంటారు. అక్కడ భక్తులకు అశాంతిని రేకెత్తిస్తారు. వారి మనసుకి ఏదైనా సందిగ్ధత కలిగితే వారిని మీ పాదాల వద్దకు లాక్కుంటారు. కొందరిని స్వయంగా లాగుతారు, కొందరిని లేఖ వ్రాయిస్తారు. వచ్చిన లేఖలోని అంశాలను మొదటే చెప్తారు. అలాంటప్పుడు ఇక లేఖ మాత్రం ఎందుకు చదివించడం? బాబా ఇలా అన్నారు. అరే శ్యామ, చదువు, నా మాటలు పట్టించుకోకు. నేనైతే ఇలాగే ఉంటాను. నా మనసుకి ఏది తోస్తే అది మీతో ఊరికే అంటాను.
అప్పుడు మాధవరావు లేఖను చదవసాగాడు. బాబా దాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత బాబా దయగా ఇలా అన్నారు, ఈ షావుకారు బుద్ధి చలించింది. ఈ లేఖకిచ్చే సమాధానంలో అతనికి ఇలా చెప్పు, నీ ఇంట్లో ఏం తక్కువైంది? మనకి సగం రొట్టె చాలు. లక్షల వెనక పడకు. దాము అన్న తన లేఖకి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరం రాగానే అతడు దాన్ని చదవసాగాడు. అతడి మనసు విరిగిపోయింది. అతని మనోరథం అనే కోట కుప్పకూలింది. ఆశ అనే వృక్షం సమూలంగా పెకిలించబడింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 వడ్డీకి ఇస్తే ఎంతో గొప్ప లక్షాధికారిని అయ్యి ఆనందంగా అహ్మద్నగర్లో ఉందామని మనసులో అనుకున్న భావాలన్నీ అక్కడికక్కడే అణగారిపోయాయి. దాము అన్నాన్ని నిరాశ ఆవరించింది. అతడు మనసులో ఇలా అనుకున్నాడు, బాబా ఇలా ఎందుకు చేశారు? తను ఆయనకు ఉత్తరం రాయడమే పొరపాటయింది. నన్ను నేనే నష్టపరుచుకున్నాను. చూస్తూ చూస్తూ ముందున్న కంచాన్ని కాలితో తన్నేసుకున్నాను. సరే, ఆ ఉత్తరంలో దాము అన్నాకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. అదేమిటంటే, చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి తేడా ఉంటుంది అని. మాధవరావు ఇచ్చిన ఈ సూచనని చదివి దాము షావుకారికి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం మంచిదనిపించింది. ఏమో తెలీదు, అందులో కూడా నాకు శ్రేయస్సు ఉంటుందేమో, ఒకవేళ ఆయన అనుమతిస్తారేమో అని మనసులో అనుకుని అన్నా షిరిడీకి వచ్చాడు. బాబాకు సాష్టాంగం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కసాగాడు. కానీ బాబాని నోరు తెరిచి అడగడానికి ధైర్యం చాలలేదు. ఇంతలో అతని మనసుకి బాబా ఆ లాభంలో కొంత భాగాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన తట్టింది. అతడు మనసులో ఇలా అనుకున్నాడు, సాయినాథ, ఈ వ్యవహారంలో నాకు మీరు సాయపడితే లాభంలో కొంత భాగం మీకు నేను సమర్పిస్తాను అని ఈ ప్రకారంగా మనసులో ఆలోచించుకొని దాము అన్న ఒక క్షణం పాటు సాయి చరణాలపై మస్తకాన్ని పెట్టాడు. సంకల్ప వికల్పాలు కలగటం అనేది మనసుకుండే విశిష్ట లక్షణం. మనసులో దాము అన్న సందిగ్ధత కొనసాగుతోంది. భక్తులు మనసులో అనేక కల్పనలు చేస్తారు, కానీ వారికి తమకు నిజమైన లాభం ఎక్కడుందో తెలియదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తమకు అనుసంధానంలో ఉంచుకునే గురువుకే భక్తుల శ్రేయస్సు ఎందులో ఉందో తెలుస్తుంది. తన మనసులో ఆలోచనలను ఎంత రహస్యంగా ఉంచుకున్నా సర్వాంతర్యామి సాయి మహారాజు ఆ మనసులో ఆలోచనలు తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనసులోని ఆలోచనని సాయి చరణాలకు ప్రేమతో నివేదించి పూర్ణ విశ్వాసంతో అది చేయడానికి యోగ్యమైన పద్ధతిని చెప్పమని విన్నపం చేస్తే అప్పుడు సాయిబాబా వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన భక్తులందరికీ ఈ విషయం బాగా తెలుసు. తనని అనన్యంగా శరణు వచ్చిన వారి సంకటాలను ఆయన దూరం చేస్తారు. గురువే నిజమైన తల్లి తండ్రి. అనేక జన్మలుగా పాలించి మనల్ని రక్షించే దైవం ఆయనే. శ్రీ విష్ణువు, శంకరుడు, బ్రహ్మ కూడా సర్వము చేసేవాడు, చేయించేవాడు ఆయన ఒక్కడే. పసిపిల్లలు రుచికరమైన ఆహారం అడిగితే తల్లి వాళ్ళకి చిన్నపిల్లలతో వేప మొదలైన ఎన్నో రకాల చేదు మందులను అరగదీసి త్రాగించే బాలకదు అనే పేరుగల చేదు మందును త్రాగిస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుని ఏడ్చినప్పటికీ తల్లి ప్రేమతో చేసుకునే నిర్ణయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మందుల చేదు సరైన వేళకి మంచి గుణాన్ని ఇస్తుంది. అయితే ఆ పిల్లలకు ఆ గుణాల గురించి ఏం తెలుస్తుంది? ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవడం అనేది అమ్మకే తెలుస్తుంది. అన్నా తనని భాగస్థుడిగా పెట్టుకుంటానన్నప్పటికీ బాబా ఆ మోహంలో ఎలా పడతారు? భక్తులను ఆయన ప్రేమించేది భక్తుల నుంచి తనకి ఏదైనా ప్రాప్తిస్తుందేమో అన్న కోరికతో కాదు, తన భక్తుల శ్రేయస్సు కోసం ఆయన సదా తత్పరులై ఉంటారు. సంపదని, బంగారాన్ని మట్టితో సమానంగా చూసే వారికి భాగస్వామ్యపు విలువెంత? కేవలం దీనజనులను ఉద్ధరించడానికి ఈ మహానుభావులు జగత్తులో అవతరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. యమ నియమాలు, ఇంద్రియాలు, మనసు, వీటి సంశయనం కోసం చేసే అష్టయోగంలోని మొదటి 2 అంగాలు శమ దామాలు. మనసు, ఇంద్రియాలను నిగ్రహించుటం కోసం సాధన చతుష్టయం అనే షట్ సంపత్తుల్లో మొదటి 2 కృత్యాలు. వీటితో కలిసిన మాయా మచ్చరం అనే కొందరిపైన కోపగించటం, కొందరిని ప్రేమించటం, దోషం లేకుండా కేవలము ఇతరులపై కృప చూపటానికి జీవించి ఉండేవారే సత్పురుషులు. దాము అన్న
ఈ భాగస్వామ్యం గురించి తన మనసులోని గుప్తంగా ఉంచుకున్నాడు. అయితే దాని గురించి బాబా బాహాటంగా ఏం చెప్పారో ఇది శ్రోతలు ఆధారంగా వినాలి. జీవులు మనస్సుల్లోని కోరికలు, అలాగే వారి వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లోని సంఘటనలు అరచేతిలో ఉసిరికాయలాగా బాబాకి సంపూర్ణంగా తెలుసు. తమ భక్తులు భవిష్యత్తు గురించి తెలిసిన బాబా వాళ్ళని సరైన సమయంలో ఎలా మేల్కొల్పుతారో వినండి. అప్నా భువా కా షాత్ నహి, నేను మాత్రము ఎందులోనూ లేను అని అంటూ తనకి ఆ వ్యవహారం నచ్చలేదని ప్రేమతో బాబా సూచన ఇచ్చారు. దాము అన్న మనసులో సిగ్గుపడ్డాడు. బాబా అన్న ఈ మాటలు విని అతనికి విషయం అర్థమైపోయింది. మనసులోని నిర్ణయాన్ని వదిలేసి అతను తలొంచుకొని అలా కూర్చుండిపోయాడు. తర్వాత అతని మనసులో బియ్యము, గోధుమలు, ధాన్యంతో ఇంకేదైనా వ్యాపారం చేయాలి అని మరో ఆలోచన వచ్చింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. రూపాయికి 5 షేర్ల చొప్పున తీసుకుని 7 షేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది. బాబా మాటలు విని అన్న మనసులో సిగ్గుపడ్డాడు. సాయి దృష్టిలో పడకుండా ఎక్కడ ఏది జరగదు. పైన కింద ఇటు అటు అంతా ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాము అన్న మిత్రుడు దీర్ఘంగా ఆలోచన పడ్డాడు. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. అన్న నుంచి జాబు కూడా రాలేదు. ఇంతలో దాము షావుకారు అతనికి ఉత్తరం వ్రాసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది చదువుకున్న ఆ మిత్రుడికి ఎంతో ఆశ్చర్యమనిసి అనిపించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, విధి విలాసం ఎంత విచిత్రం. వ్యాపారం చేసే అవకాశము నడుచుకుంటూ వస్తే ఇతను స్వయంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు. ఇతనికి ఫకీరు పిచ్చి ఎందుకు పట్టింది. ఉత్త పుణ్యానికి లాభాన్ని పోగొట్టుకొనుచున్నాడు. దైవం ఇస్తుంటే కర్మ తీసుకెళ్తుంది. బుద్ధి కర్మను సారిని నికార్చనై వ్యవహారము ఉన్న చోటే మధ్యలో ఈ ఫకీరు అడ్డుగా దాపురించాడేంటి. పని పాట లేకుండా పిచ్చివాడిలా ఇంటింటికి పోయి బిచ్చమడిగి కడుపు నింపుకునే వాళ్ళు ఇంతకన్నా ఏం చెప్పగలరు. సరే దాము అన్న ముఖం మీద రాసి పెట్టి ఉండకపోవటం వల్లే అతనికి ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను మరో భాగస్వామిని చూసుకోవాలి. యద్భావత్ భావిత భావించిన తద్నత జరగవలసిన లేకపోతే అది జరగనే జరగదు. జరగవలసింది జరిగి తీరుతుంది. అది మరొకలాగా జరగదు. సరే, ఈ ప్రకారంగా దాము అన్న హాయిగా ఉండిపోయాడు. కర్మఫలము దేహం మీద పడవలసి ఉన్న వారెవరూ ఆ మిత్రుడికి భాగస్వామి అయ్యారు. వాళ్ళు సంకటనల్లో పడ్డారు. ఈ సట్టా తర్వాత వస్తువులు ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాన్ని అంచనా వేసి చేసే ఓ ప్రమాదకరమైన వ్యాపారం చేశాడు. కానీ అతని రోజులు తిరగబడ్డాయి. అతనికి దురదృష్టము ఈడ్చి మొహం మీద కొట్టింది. బాగా నష్టపోయాడు. ఆ ఫకీరు దండం అతన్ని దెబ్బతీసింది. మన దాము అన్న ఎంతో అదృష్టవంతుడు, తెలివిగలవాడు. అతని సాయి నిజంగా అమూల్య ముత్యం. ఆయనకి తమ భక్తులపై ఎంత దయ. నేను మిత్రుడిని. దాము అన్నవా నాతో వ్యాపారం చేసి ఉంటే బాగా మోసపోయేవాడు. ఆ ఫకీరు మాటలు అనుసరించి పాపం అతను తప్పించుకున్నాడు. నిజంగా అతనికెంత శ్రద్ధ. అతని పిచ్చిని నేను పరిహరించాను. నా తెలివి అనే గర్వం వ్యర్థమైంది. నాకు
అనుభవం కలిగింది. ఆ ఫకీరుని నేను ఊరికే నిందించాను. అలా చేయకుండా నేను కూడా ఆయన మాట వినింటే, నన్ను కూడా ఆయన సమయానికి మేలుకొల్పుంటే ఈ మోసం జరిగేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. ఇప్పుడు మరో సంగతి చెప్పి దాము అన్న వృత్తాంతాన్ని ముగిస్తాను. ఈ సంగతి విన్న శ్రోతల చిత్తాలకు ఆనందం కలుగుతుంది, బాబాపై ఆసక్తి కలుగుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, గోవా నుంచి ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఎవరో రాళే అనే పేరు గల ఒక రెవెన్యూ అధికారి మేలి రకమైన మామిడి పళ్ళు పంపించాడు. బాబా పాదాలకు అర్పించమని మాధవరావు పేరు మీద పంపబడిన ఆ పార్సిల్ని కోపర్గాంలో తీసుకుని అతడు షిరిడీకి వచ్చాడు. మసీదులో బాబా ఎదుట దాన్ని విప్పినప్పుడు అందులో అందమైన మామిడి పండు ప్రత్యక్షమైనాయి. మధురమైన సువాసనలు గుబాళించే ఆ మామిడి పళ్ళు 300కు పైగా ఉన్నాయి. బాబా వాటిని చూసి మాధవరావుకి ఇచ్చారు. మాధవరావు దానిలోంచి 4 మామిడి పండ్లు కొలంబాలో పెట్టాడు. మిగిలినవి తనతో పాటు తీసుకెళ్లాడు. మామిడి పండ్లు కొలంబాలో పెట్టగానే బాబా తమ నోటితో ఏమన్నారో వినండి. ఈ మామిడి పళ్ళు దాము అన్న కోసం, వాటిని అక్కడే పడి ఉండనీయండి. 2 గంటల తర్వాత దాము అన్న పూజా సామాగ్రి తీసుకుని మసీదుకు వచ్చాడు. ఇంతకు ముందు జరిగిన విషయం అతనికి ఏమీ తెలియదు. బాబా గట్టిగా ఇలా అన్నారు, ఈ మామిడి పళ్ళు దామ్యావి, మనవి కావు. మనకు అవి తినాలని ఉన్నా ఇతరుల వస్తువులు మనం ఎందుకు తినాలి? ఎవరి మామిడి పళ్ళు వాళ్లే తినాలి. ఇది ఎవరి మామిడి పళ్ళో వాళ్లే తినాలి, తిని చావాలి. అవి బాబా ప్రసాదం అన్న భావనతో అన్నా వాటిని సహజంగానే స్వీకరించాడు. అది ఏదో అశుభ సూచకమని భయపడక్కర్లేదని అన్నాకు తెలుసు. తర్వాత పూజ పూర్తి చేసి అన్నా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ఇలా అడిగాడు, ఈ పళ్ళను ఎవరికి ఇవ్వాలో నాకు తెలియటం లేదు. పెద్ద భార్యకా చిన్న భార్యకా? బాబా ఇలా అన్నారు, చిన్న భార్యకు ఇవ్వు. ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ మామిడి పళ్ళ నీళ్లతో జన్మిస్తారు. పుత్ర సంతానం లేకపోతే దానికోసం ఎంతగానో ప్రయత్నించాలి. సాధు సత్పురుషులను సేవించాలి. వారి కృపా ఆశీస్సులను పొందాలన్న పిచ్చి ఉండేదే అన్నాకి. అలా సాధు సత్పురుషులను పూజించేవాడు. అలాగే గ్రహాల సానుకూలత ప్రాప్తింపజేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రంపై ఇష్టంతో దాన్ని నేర్చుకుని స్వయంగా తను జ్యోతిష్కుడైనాడు. నుదుటి మీద సంతాన రేఖ లేదు. ఇదే జ్యోతిష్య శాస్త్రం యొక్క అంతిమ నిర్ణయం. ఇది అన్నాకు తెలుసు కనుక అతడు నిరాశతో ఉండిపోయాడు. కానీ సాయిబాబా ప్రసన్నులై తమ నోటి నుంచి ఈ వాగ్దానపూర్వకమైన శబ్దాలు వినిపించి అతనిలో మళ్ళీ ఆశలు చిగురింపజేశారు. సరే, తర్వాత కొద్ది కాలానికి బాబా అక్షరాలు సఫలమయ్యాయి. సత్పురుషుల ప్రసాదం అనే మామిడి పూత నుండి సంతతి అనే పళ్ళు చక్కగా పండాయి. బాబా అన్నట్లే జరిగింది. దాము అన్నాకి తన జ్యోతిష్యం అబద్ధమని తేలిపోయింది. సాయి మాటలు అమోఘమని నిశ్చయమూ అయింది. ఆయన మాటల ప్రకారం అతనికి పిల్లలు కలిగారు. సరే, ఈ బాబా మాటలు ఆయన దేహదారులుగా ఉన్నప్పటివి. కానీ ఆ తర్వాత దేహత్యాగానంతరం కూడా తమ వాణి మహిమను స్వయంగా ఆయన నిశ్చయంగా చెప్పారు. నేను ఒకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా ఎముకలు నా సమాధి నుంచి మీకు ధైర్యాన్ని ఇస్తాయి. నేనే ఏమిటి, నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది. దానికి అనన్యంగా శరణు వెళ్లే వారితోనే అది ఉంటుంది. నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడడాన్ని, మీకు కబుర్లు చెప్పటాన్ని మీరు వింటారు. నన్ను మాత్రం మీరు స్మరించండి. అంతఃకరణలో నాపై విశ్వాసం పెట్టండి. నిరీక్షతో నన్ను భజించండి. అప్పుడు మీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా అన్న ఈ మాటలు గుర్తొచ్చి హేమడ్ పంత్ గుండె బరవెక్కింది. అతను ఇలా ప్రార్థిస్తున్నాడు, భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవృక్షమా, సర్వశక్తిమంతులు అయిన సాయి సద్గురు, మీ నుంచి ప్రసరించే దయామృతాన్ని నేను యాచిస్తున్నాను. ఈ హేమడ్ పంత్కి మీ చరణాలతో వియోగం కలగనివ్వకండి. భక్తజనులపై కరుణ చూపే గురువర్య, మమ్మల్ని రక్షించడానికి పరుగున రండి. మమ్మల్ని అవతలి తీరానికి చేర్చండి. ఈ జగత్తులో కొంచెం కూడా విశ్రాంతి కలగడం లేదు. జనన మరణాల పరిభ్రమణ ముగించండి. మనసుకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ సంసార విషయాల గురించి ఆలోచించే మమ్మల్ని ఈ విషయ భోగాల నుంచి వెనక్కి మరల్చండి. మా వృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ సంసార సాగరంలో మేము అలల్లాగా అటూ ఇటూ చలిస్తున్నాం. సమయానికి చేయందించి ఈ సంసారం నుండి మమ్మల్ని విడిపించండి. ఇంద్రియాలు విశృంఖలతతో స్వచ్ఛందంగా బయటికెళ్ళి నీతిబాహ్యంగా ప్రవర్తించడం పట్ల ప్రవృత్తమై ఉన్నాయి. అనియంత్రితతో ప్రవహించే ఈ నదికి ఆనకట్ట వేయండి. ఇంద్రియ సమూహాన్ని వెనక్కి తిప్పండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఆత్మదర్శనం కలగదు.
ఆత్మదర్శనం అవ్వకపోతే అత్యుత్తమ సుఖం ఎక్కడి నుండి వస్తుంది? జన్మే వ్యర్థమైపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू
मैना जानू, मैना जानू, अल्लाह इलाही, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
Sai Baba,